వెనిజువేలాలో 2 వరుస భూకంపాల దాటికి మృతి చెందిన వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటి వరకు 549 మంది మృతి చెందినట్లు వెనిజువేలా ప్రభుత్వం ప్రకటించింది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. వేలాది మంది జాడ లేదని తెలుస్తోంది. మెక్సికో, ఎల్ సాల్వడార్, డొమినిక్ రిపబ్లిక్, చీలీకి చెందిన బృందాలు కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. వెనిజువేలాలో బుధవారం సాయంత్రం జంట భూకంపాల ధాటికి పెద్ద పెద్ద భవనాలు నేలమట్టమయ్యాయి. ఇప్పటి వరకు వెనిజువేలాలో సంభవించిన అత్యంత తీవ్రమైన భూకంపాల్లో ఒకటిగా ఈ భూకంపాలు నిలిచాయి. వందలాది బహుళ అంతస్తుల భవనాలు శిథిలాల కుప్పగా మారాయి. వీధుల్లో భారీ పగుళ్లు ఏర్పడ్డాయి. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దుమ్ము, రక్తంతో నిండిన వారిని శిథిలాల నుంచి సహాయక బృందాలు బయటకు తీస్తున్నాయి. అందులో చిన్నపిల్లలతో పాటు జంతువులు కూడా ఉన్నాయి. ఓ భవనం స్లాబ్ కింద చిక్కుకుపోయినా కేవలం పాదం మాత్రమే బయటకు కనిపిస్తున్న మహిళను సహాయక బృందాలు కాపాడిన దృశ్యాలను వెనిజువేలా ప్రభుత్వం టీవీ ప్రసారం చేసింది. వెనిజువేలా రాజధాని కారకాస్కు ఉత్తరాన ఉన్న లాగ్వైరా తీర ప్రాంతంలో ఆస్తి ప్రాణనష్టం ఎక్కువగా ఉంది. భూకంపం కారణంగా ప్రధాన విమానాశ్రయాన్ని మూసివేశారు. ఇది సహాయక చర్యలను మరింత క్లిష్టతరం చేసింది. తప్పిపోయిన వారి కోసం బాధిత కుటుంబాలు వారి ఫోటోలను పలుచోట్ల అంటించగా మరికొందరు తమ వారిని వెతుకులాడుతూ చేతిరాతతో కూడిన పేర్ల జాబితాలను పంచుకున్నారు. దేశంలో ఫోన్ సేవలకు అంతరాయం ఏర్పడటంతో విదేశాల్లో వెనిజువేలా పౌరులు తమ బంధువులను సంప్రదించడానికి నానా అవస్థలు పడ్డారు. కారకాస్లోని డౌన్ టౌన్ లో వందలాది మంది పార్కులు, పార్కింగ్ స్థలాలు, ఇతర బహిరంగ ప్రదేశాల్లోనే రాత్రంతా గడిపారు. ప్రకృతి విపత్తు నేపథ్యంలో వెనిజువేలాలో జాతీయ అత్యవసర పరిస్థితి విధించారు. దెబ్బతిన్న నివాసాలు, ఆసుపత్రుల పునర్నిర్మాణానికి $200 మిలియన్ ఓ నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు వెనిజువేలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జా ప్రకటించారు. సహాయ చర్యల కోసం భారీ నిర్మాణ పరికరాలను సమకూర్చాలని వ్యాపార సంస్థలకు పిలుపునిచ్చారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిలో వీలైనంత మేరకు ఎక్కువ మందిని కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు అధ్యక్షురాలు రోడ్రిగ్జా తెలిపారు. భూకంపం ధాటికి తీవ్రంగా నష్టపోయిన వెనిజువేలాకు భారత్, అమెరికా, మెక్సికో, ఖతార్, బ్రెజిల్, స్పెయిన్, పోర్చుగల్, కెనడా, స్విట్జర్లాండ్, టర్కీ తదితర దేశాలు సాయం ప్రకటించాయి. మెక్సికో, ఎల్ సాల్వడార్, డొమినికన్ రిపబ్లిక్, చీలీకి చెందిన బృందాలు కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి.